ఒకటి కాదు రెండు కాదు అన్ని మోసాలే, అంతటా మోసాలే. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా మోసం అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. ఇవాళ ఒక్క స్టేషన్ గన్పూరే కాదు, జనగామ నియోజకవర్గంలో మరి జనగామ జిల్లాలో మన అన్న పల్లారాజేశ్వరరెడ్డి గారు ఇవాళ ఆయన ఆరోగ్యం బాగలేక రాలేకపోతున్నా అని చెప్పిండు. మరి అన్న పల్లారాజేశ్వరరెడ్డి కూడా ప్రజలు దయతోని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆయన కాలేజీలు ఆయనకు హాస్పిటల్ ఉంటే పిల్లలందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయించి తనకు నెల నెల వచ్చే జీతాన్ని కూడా ప్రజాసేవకే ఖర్చు పెడతా అని చెప్పి ఖర్చు పెడుతూ మరి తలలో నాలుకలాగా అందరికీ ఉంటూ ప్రజాసేవ పల్లారాజేశ్వరరెడ్డి అన్న కూడా చేస్తూ ఉన్నారు. మరి వారికి ప్రజలు ఏదైతే ఆశీర్వదించి దీవించిండ్రో వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా నిలబడి కొట్లాడుతుందని చెప్పి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన కేసీఆర్ గారు నేర్పించింది ఒక్కటే, నిజం చెప్పాలి, నిర్భయంగా మాట్లాడాలి, ప్రజల హక్కులు సాధించే వరకు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడాలి. ఖచ్చితంగా అదే చేస్తాం, ఇంకొకటి చేయం. తెలంగాణ ఉద్యమంలో కూడా నిజమే చెప్పినాం, నిజంతోనే ఉద్యమాలు చేసినాం, న్యాయం మన పక్షాన ఉంది కాబట్టి రాష్ట్రం సాధించడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి అబద్ధాలను కూడా ఎండగడతాం, నిజంతోనే వాళ్ళ యొక్క నైజాన్ని ప్రజలకు చూపిస్తాం. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. వచ్చినాక ఈ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటామని ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ మరి మా మిత్రులందరూ కూడా మా మిత్రులు మీడియా మిత్రులు క్షమించాలి, కన్ఫ్యూజన్ ఒకటైంది, ఆలస్యం ఒకటైంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే పెంబర్తి గ్రామంలో చాలా సమయం తీసుకున్నాం. పెంబర్తి గ్రామంతో సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి. అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి ఇత్తడికి సంబంధించిన అనేక వస్తువులు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ నిర్మాణంలో కూడా మనం వాడుకున్నాం. అక్కడి హస్తకళాకారులందరినీ కూడా ప్రపంచ ప్రసిద్ధంగా ఉన్నటువంటి హస్తకళాకారులందరినీ కూడా అనేక పర్యాయాలు యాదాద్రికి సంబంధించినటువంటి వర్క్స్ కావచ్చు, చాలా టెంపుల్స్కి ప్రభుత్వం నుంచి నిర్మాణం చేసిన వాటన్నిటికి కూడా వాటిని వాడుకొని మరి వారికి గౌరవం ఇచ్చినాం కాబట్టి అక్కడికి వెళ్ళి వారి కులదైవాన్ని దర్శించుకొని రావడం జరిగింది. అందుకని ఆలస్యం అయిపోయింది. మరి ఈ క్రమంలోనే మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారం చేస్తున్నది. ఎందుకు కక్షపూరితంగా అంటే ముఖ్యమంత్రి గారికి భయం, రాహుల్ గాంధీ గారికి భయం. నిన్న వచ్చేది ఉండే వరంగల్ రాహుల్ గాంధీ గారు రాకుండానే వెళ్ళిపోయారు. ఎందుకంటే వరంగల్లో చేసిన రైతు డిక్లరేషన్లో 0.5% కూడా ఇంప్లిమెంట్ చేయలేవాళ్ళు. ఆ భయంతోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ భయం ఎందుకు? ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి. ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి, తెల్లారికల్లా పోలీసు వాళ్ళు వస్తారు. అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని తనను 16 రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు. చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలనో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి కార్యకర్తలందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుందని చెప్పి మీకు మరొక మారు భరోసా ఇస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. జై బీఆర్ఎస్ అంటే జై జై బీఆర్ఎస్ అనాలి, జై కేసీఆర్ అంటే జై జై కేసీఆర్, జై బీఆర్ఎస్.